తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయతీ తెగడం లేదు. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నేతలు తగ్గేదేలే అంటూ కౌంటర్లు విసురుతున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి ముమ్మాటికి వివక్షే అని మండిపడుతోంది కాంగ్రెస్ పార్టీ. అటు బీజేపీ మాత్రం లిస్టు పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. రిపబ్లిక్ డే ముగిసినా తెలంగాణలో పద్మ అవార్డులపై రాజకీయ రచ్చ మాత్రం చల్లారడం లేదు. పక్క రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చినప్పుడు తెలంగాణకు కనీసం 4 అవార్డులు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. గద్దర్ను చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. అయితే నక్సల్స్ పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాలంతో ఎందరో బీజేపీ నేతలను చంపించిన గద్దర్ లాంటి వ్యక్తులకు పద్మ అవార్డులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అలాంటి వ్యక్తులకు బరాబర్ అవార్డులు ఇవ్వమని స్పష్టం చేశారు. గద్దర్కి ఎట్టిస్తాను చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాజీ నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు కానీ పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికిరారా అని ప్రశ్నలు సంధించారు. నక్సలైట్ గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఈ విధంగా ఓ తెలంగాణ వాదైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పేరు ప్రతిపాదిస్తే ఎందుకు రాద్దంతమని అడుగుతున్నా. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. భావజాలం వేరు, మావోయిస్టుగా చేయడం వేరన్న బండి మావోయిస్టులతో ఈటలకు సంబంధం లేదని చెప్పారు. ప్రభుత్వం ఇస్తామంటున్న గద్దర్ అవార్డులను బీజేపీ వాళ్లు తీసుకోరని స్పష్టం చేశారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దరన్న లాటోడికి పద్మభూషణం గాని పద్మభూషణ్ గాని భారతరత్న ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? తగలెట్టినోళ్ళు. మందకృష్ణ మాదిక్కిట అంటే మోదీ పార్టీలో చేరినందుకు పద్మభూషణం, పద్మ విభూషణం. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ దగ్గర ఆందోళన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ.